ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జరిగినప్పుడు ఎమ్మెల్యే మైనంపల్లి గారు దౌర్జన్యం అంటున్నారు. ఆ రోజు మైనంపల్లి గారు స్పాట్లో ఉన్నాడా, మరి రాజశేఖర రెడ్డి గారు స్పాట్లో ఉన్నాడా? వాడు మీదికి పోయిండా, అక్కడ ఉన్న కాలనీ వాళ్ళు మీదికి పోయిరా, వాడు క్యా బాత్ కర్రే అని చెప్పి వాడు మీదికి పోయిండు. ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నాడు, అట్లా మీది కూడా వాడు తప్పు కాదా? వాడు చేస్తే రౌడిజం కాదా? మైనంపల్లి గారు చేస్తూ రౌడిజం అని చెప్తారు. ఆయన ఇంట్లో ఆయన గమ్మున కూర్చుంటే పబ్లిక్ ఆయన దగ్గర పోతే రాజ్యాంగంలో రాసిందా? పబ్లిక్ ఇంటికి వచ్చి మా సమస్యల్ని, ఈ సమస్య మాకు కావాలని అడగొద్దు, అడిగే రైట్ లేదా? ఇదే మైనంపల్లి గారిని అప్పట్లో ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు సంకనాకానికి మల్కాజిరి తిప్పిరు. అప్పట్లో మీకు గుర్తుకు రాలేదా? అప్పట్లో ఎందుకు సేవ చేయించుకోరు అంటే అప్పుడేమో మైనంపల్లి గారు మంచివారు, ఇవాళ మీరు లక్షలు కోట్లు తీసుకొని అదే ఎమ్మెల్యే సంకనాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండి ఇలా మైనంపల్లి దొంగ అయిందా మీకు? రాత్రి మైనంపల్లి రౌడీ అయినా మీకు? అంటే అప్పుడు మంచోడు రాత్రి చెడిపోయిందా? మీరు చేసిన నిర్వాహకం ఏంది? మీరు ఎంత సంపాదించారు, ఏమేమి చేసిర్రు, ఎన్ని పైసలు తీసుకోరు తెలియదా? ఇదే ఉద్యమకారులు ఇలా మాట్లాడుతారు కదా. మొన్న కార్పొరేటర్ ఎలక్షన్లో మళ్ళీ ఉద్యమకారులు ఎవరు కనిపించలేదా? ఎవరికి సీట్లు రాలేదు, ఎవరి ద్వారా వచ్చినాయినా అదే మైనంపల్లి ఇంకా పడ్డారు కదా మీరు. అదే మైనంపల్లి గారు ఇప్పించారు కదా మీకు. అప్పుడు మైనంపల్లి మంచోడా, ఇవాళ మైనంపల్లి రౌడీ అంటున్నారా? పోయి కనుక్కోండి, మెదక్లా కనుక్కుంటారా? రాష్ట్రంలో ఎక్కడికైనా పోండి, మైనంపల్లి దగ్గర ఒకటి అన్న దగ్గర ఉన్న వ్యవస్థ ఏంటంటే ఎవరైనా రానియండి, ఏ పార్టీ చూడడు, ఏ పార్టీ నువ్వు అడగడు. ఇబ్బంది ఉందంటే ఆయన ఇంటికి తీసుకుంటాడు, ఏ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్లీ అయినా చేసి పెడతాడు. ఎవరైనా కాదని చెప్పమనండి, గుడిలో పోదాం, ఇద్దరం పచ్చి బట్టలు వేసుకొని గుడిలో పోదాం. మైనంపల్లి గారు అలా చేయరని చెప్పమనండి, మేము గుడిలోకి వస్తాం. ఇదే మైనంపల్లి గారి కోసం. అదే సార్ ఇవన్నీ వద్దు, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతారు కదా, ఇంత మరి రాజశేఖర రెడ్డి గారి నుంచి మాట్లాడుతారు కదా. దమ్ముంటే వాని కాలేజ్ నుంచి మీరు సీట్లు ఇప్పియండి. మల్గేరి కాన్స్టిట్యూన్సీలో ఓట్లు వేసారు కదా, ఫ్రీ సీట్లో 4-5 ఇప్పియండి. ఒక్క సీట్ ఇప్పామని దమ్మున్న నాయకులకి. అదే మరి రాజశేఖర్ పెద్ద మాటలు మాట్లాడుతురుగా. ఇవాళ మా మైనంపల్లి గారు చెప్పారు, సొంత డబ్బులు పెట్టి కాంట్రాక్టర్లకు ఇచ్చారు, ఇదే ఆర్యూపీ కోసం. అందుకని మైనంపల్లి గారు మాటిని ఇవాళ కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. మీకు చేతన కాదు, ఏ రోజు కూడా మీరు ఏ ఆఫీసర్ దగ్గర పోలేదు. మైనంపల్లి గారు ఇంటికి వచ్చి కార్పొరేట్ అయినప్పుడు ఫోన్లు చేయించుకున్నారు, పనులు చేయించుకున్నారు. ఫైల్ శాంక్షన్, ఒక ఫైల్ ఎట్లా శాంక్షన్ చేయాలో మీకు తెలియదు. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి ఆయన అన్నం వడ్డీ తినిపించింది కాబట్టి తెలియదు. ఇవాళ మీకు ఒక శాంక్షన్ ఎట్లా చేసుకోవాలో తెలియదు, ఒక ఫైల్ వర్క్ ఎట్లా మూవ్మెంట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలో తెలియదు. ఎప్పుడంటే ఒక ఫేస్బుక్లో పెడుతున్నారు. ఇన్ని రోజులు మేము కూడా గమనం కూర్చున్నాం. ఎందుకంటే ఆ మైనంపల్లి గారు ఉన్నారు, ఆయన మాట విన్నాము, మర్యాదగా ఎందుకు వాళ్ళు సరే పబ్లిక్ మా మ్యాండేటరీ ఇచ్చారు, మేము పక్కన కూర్చున్నాము. ఇవాళ మా క్యాంప్ ఆఫీస్ మూసుకొని పోలేదే. నీ క్యాంప్ ఆఫీస్ ఎక్కడుంది? నువ్వు కాన్స్టిట్యున్సీలో ఏడ గెలిచినావు, ఎవరికి గెలిచినావు? నువ్వు ఎమ్మెల్యే ఎక్కడ? మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఉండి నీ కాన్స్టిట్యున్సీ పక్కన పోయి బోయినపల్లి అవతల నువ్వు క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నావు. నీకు ముఖం లేదా? మీ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, లోకల్లో ఎందుకు క్యాంప్ ఆఫీస్ పెట్టుకోలేదు? మాకు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చినా మా క్యాంప్ ఆఫీస్ ఇక్కడే ఉంది. ఇప్పటికీ ఇక్కడ పబ్లిక్ వస్తున్నారు మా దగ్గరికి, ఇప్పటికీ మేము సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఖబర్దార్, ఇప్పుడైతే ముందే చెప్తాం, ఇన్ని రోజులైతే మేము గమ్మునున్నాం, ఇప్పుడైతే ఉండదలుచుకోలేదు. మేము ఖచ్చితంగా మీరు ఏ సమాధానం చెప్పినా దానికి మేము రెడీ ఉన్నాం. మీరు చర్చకు రెడీ, గుడికి రెడీ, దేనికంటే దానికి రెడీ. మాకు